వావ్! భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేం. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో టీమిండియా ఒక అద్భుతం చేసింది. అసలు ఈ చారిత్రక విజయం వెనుక ఏం జరిగిందో వివరంగా చూద్దాం. ఎస్, మీరు విన్నది అక్షరాలా నిజం. 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి మనవాళ్లు ఛాంపియన్గా నిలిచారు. ఇదేదో మామూలు గెలుపు కాదండోయ్, ఒక జెయింట్ విక్టరీ. ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టి కరిపించింది. ఫైనల్ మ్యాచ్లో ఇంత భారీ మార్జినంటే మాటలు కాదు. ఆ నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం ఈ చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్య మన సొంత గడ్డపై కప్ గెలవడం, ఇది టీమిండియా డామినేషన్కి ఒక పక్కా స్టేట్మెంట్. సరే, ఇంక లేట్ చేయకుండా అసలు మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కి దిగింది ఇండియా. కానీ ఆ తర్వాత క్రియేట్ చేసింది మాత్రం ఒక పరుగుల తుఫాను. ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ అంటే ఏంటో చూపించారు. ఫస్ట్ బాల్ నుంచే ఇండియా ప్లాన్ క్లియర్గా అర్థమైపోయింది. అటాకింగ్, అటాకింగ్, అటాకింగ్. ఆ బాధ్యతను మన యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీసుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే ఒక మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ టోర్నమెంట్లో ఇదే ఫాస్టెస్ట్ 50. అభిషేక్ ఇచ్చిన ఆ స్టార్ట్ని సంజు శాంసన్ ఒక రేంజ్కి తీసుకెళ్లాడు. మైదానంలో అసలు విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. జస్ట్ 46 బంతుల్లో 89 పరుగులు. మన ఇన్నింగ్స్కి బ్యాక్బోన్లా నిలిచాడు. ఇది నిజంగా ఒక హీరో ఇన్నింగ్స్. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్తో శాంసంగ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లో హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ ఒక్క రికార్డే కాదు, ఈ టోర్నమెంట్లో మొత్తం 321 పరుగులతో విరాట్ కోహ్లీ 2014లో సెట్ చేసిన రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఇక మిడిల్ ఓవర్లల్లో ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లో 54 రన్స్ చేసి స్కోర్ బోర్డును రాకెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో శివం దుబే వచ్చి అసలు సిసలైన ఫైర్వర్క్స్ చూపించాడు. జస్ట్ 8 బంతుల్లో 26 పరుగులు. స్టేడియం మొత్తం షేక్ అయిపోయింది. ఇక ఈ బ్యాటింగ్ బీభత్సం తర్వాత 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ ఎక్కడికి చేరిందో తెలుసా? 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ స్కోర్. ఓకే, బ్యాటింగ్ సంగతి అది. మరి బౌలింగ్? న్యూజిలాండ్ ముందు ఒక కొండంత టార్గెట్ ఉంది. దాన్ని మన బౌలర్లు ఎలా డిఫెండ్ చేశారో, ఒక కోటను ఎలా కట్టారో చూద్దామా? 256 పరుగులు. ఇది మామూలు టార్గెట్ కాదు, ఒక ఎవరెస్ట్ అంత టార్గెట్. మరి న్యూజిలాండ్ దీన్ని చేస్ చేయగలిగిందా? ఏమో, క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. కానీ ఆ ఖానికి సమాధానమే జస్ప్రీత్ బుమ్రా. తన బౌలింగ్ మ్యాజిక్తో అదరగొట్టాడు. 4 ఓవర్లు కేవలం 15 పరుగులిచ్చి ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్ న్యూజిలాండ్ పతనాన్ని శాసించింది. ఒక ఎండ్లో బుమ్రా నిప్పులు చెరుగుతుంటే, మరో ఎండ్లో అక్షర్ పటేల్ తన స్పిన్ మ్యాజిక్తో కివీస్ను ముప్పుతిప్పులు పెట్టాడు. అతను కూడా 3 ఇంపార్టెంట్ వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ లైనప్ను కూల్చేశాడు. ఫైనల్గా ఏమైందంటే, న్యూజిలాండ్ టీం 159 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో మనకి ఒక గ్రాండ్ విక్టరీ దక్కింది. ఇది కేవలం గెలుపు కాదు, ఒక సంపూర్ణ ఆధిపత్యం. ఈ విక్టరీతో మనం కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కొన్ని హిస్టరీ బుక్స్ని తిరగరాశాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విజయంతో ఇండియా 3 అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఒకటి, టీ20 వరల్డ్ కప్ని 3 సార్లు గెలిచిన మొట్టమొదటి టీం అయ్యాం. 2, వరుసగా 2 సార్లు ట్రోఫీ గెలిచిన ఫస్ట్ టీం కూడా మనమే. ఇంకా సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాం. స్టేడియంలో ప్లేయర్స్ సెలబ్రేషన్స్ ఒకెత్తైతే, దేశవ్యాప్తంగా ఫ్యాన్ సంబరాలు మరో ఎత్తు. ఆ ఆనందానికి అవధుల్లేవు. బహుమతుల వర్షం కూడా కురిసిందే. ఈ చారిత్రక విజయానికి బీసీసీఐ కూడా భారీగా స్పందించింది. ఏకంగా 131 కోటి రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇది ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ కంటే చాలా చాలా ఎక్కువ. దేశంలో ప్రతి వీధిలోనూ ఇదే సీన్. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ దగ్గరైతే జాతరే జరిగింది. వేలాది మంది ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి పటాకులు కాలుస్తూ ఇండియా ఇండియా నినాదాలతో హోరెత్తించారు. ఈ జోష్లో మన టాలీవుడ్ స్టార్లు కూడా భాగమయ్యారు. మహేష్ బాబు ఫుల్ బీస్ట్ మోడ్ అని ట్వీట్ చేస్తే, రామ్ చరణ్ ఛాంపియన్స్ ఎప్పటికీ ఛాంపియన్సే అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బ్లూ జెర్సీలో చరిత్ర సృష్టించారు అంటూ మన టీంని పొగడ్తలతో ముంచెత్తారు. సరే, వరల్డ్ కప్ గెలిచాం, ఒక పెద్ద శిఖరాన్ని అధిరోహించాం. మరి ఎక్కడితో ఆగిపోతారా మన ఛాంపియన్స్?
అస్సలాగరు. వాళ్ల నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? నమ్మలేకపోవచ్చు, కాని ఏకంగా 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్లోకి వస్తోంది. 2028 సమ్మర్ ఒలింపిక్స్లో. ఇంకేముంది, T20 వరల్డ్ ఛాంపియన్స్గా మన నెక్స్ట్ డ్రీమ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే. మరి ఇన్ని జరిగాయి కదా. ఈ అద్భుతమైన విజయంలో మీ దృష్టిలో అసలైన హీరో ఎవరు? విధ్వంసం సృష్టించిన సంజూ శాంసనా, మెరుపులాంటి స్టార్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మనా, లేక బౌలింగ్తో మ్యాచ్ను మనవైపు తిప్పేసిన జస్ప్రీత్ బుమ్రానా? ఒక్కసారి ఆలోచి. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.